జై బీసీ, జై జై బీసీ. మిత్రులారా, నేను కూడా ప్రసంగం అనేది కాకుండా ఇప్పుడు ఈ పోరాట దీక్షకు నా మద్దతును, నా సంపూర్ణ సహకారాన్ని అందిస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజెప్పడానికి నేను తెలియజేస్తున్నా. అయితే ఈ నవంబర్ 26న రాజ్యాంగ అమలు దినోత్సవం రోజున నేను మాలమానాడు తరపున 2-3 అంశాలతో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక దీక్ష కార్యక్రమం పెట్టిన. దాంట్లో మనది కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశం అనేది పెట్టిన. కాబట్టి శ్రీనివాస్ గౌడ్ గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు ఎవరు మీకు వీలైతే 26వ తారీఖు 11 గంటల నుంచి 6 గంటల వరకు జంతర్ మంతర్లో దీక్ష ఉంటుంది. అది 42% మద్దతు కూడా దాంట్లో ఉంది. కాబట్టి మీరు మద్దతు తెలిపితే సంతోషిస్తాను చెప్పి తెలియజేస్తున్నా. మళ్ళా మీరు 1 నుంచి పార్లమెంట్ జరిగేంత వరకు మీరు చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవడమే కాకుండా మళ్ళీ నేను స్పెషల్గా ఒకసారి దాని మీద మాలమానాడు పేరు మీద బీసీలకు 42% రిజర్వేషన్లు అనే దాని మీద ఒక పెద్ద కార్యక్రమం చేపట్టాలనే ఆలోచన సంఘం తరఫున తీసుకున్నారు. కాబట్టి దాన్ని నేను మీలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా గతంలో కూడా చెప్పిన ఎస్సీ ఎస్టీ సంఘాలు కలిసి వస్తాయి. సంఘాలుగా కూడా మేము సమావేశాలు ఏర్పాటు చేసి మీరు దాంట్లో గెస్టులుగా వచ్చేటట్టుగా కూడా దాన్ని ఏర్పాటు చేయాలని నాకు ఆలోచన ఉంది. కాబట్టి దానికి మీరందరూ కూడా సహకరించాలి. నేను వీలైనంత వరకు వస్తా అంటే ఎవరెవరు వస్తారు అని అంటే నేను 26వ తారీఖు నాడు అక్కడ ఏర్పాట్లకు కూడా మీకు సహకరిస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. ఇక ఒక అంశం అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ అయిపోయింది, జూబ్లీహిల్స్ ఎవరి రాజకీయాల వాళ్ళకి అయిపోయినాయి. కోర్టులు కూడా 1 నెల తర్వాత వచ్చేది వస్తుంది. తర్వాత కౌంటర్ కూడా 2 వారాల తర్వాత వచ్చేది. దాని తర్వాత హైకోర్టు ఏమిస్తుందాన్ని, హైకోర్టు నుంచి అప్పీల్కి ప్రభుత్వం పోతుంది సుప్రీంకోర్టు. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే, లేదంటే అనుకూలంగా వస్తే వ్యతిరేకులు సుప్రీంకోర్టుకు పోతారు. ఇటొచ్చి మళ్ళీ ఇదంతా కూడా సుప్రీంకోర్టులో నడుస్తుంది. కానీ పార్లమెంట్లో చట్టం అనేది ప్రధానమైన అంశం. దాని కొరకు మీరు ఎంచుకున్న మార్గాలను కూడా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పిండ్రు. పెద్దలందరూ కూడా దాన్ని తీర్మానం చేసి ఉంటారు. కోదండరామ్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. కాబట్టి గతంలో మనం క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం ఇప్పటికి చేసిండ్రు. క్షేత్రస్థాయి నుంచి ఉద్యమాన్ని నిర్మించడానికి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడికక్కడికి ఆయా స్థానిక నాయకత్వం ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ముందు కానీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం తేవాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే హైదరాబాద్ కేంద్రకంగా జరుగుతున్నది, కొన్ని ప్రాంతాల్లో జిల్లా స్థాయిలో కూడా జరుగుతున్నది. కానీ ఈ అంశాన్ని సెన్సిటైజ్ చేయాలంటే క్షేత్రం నుంచి ప్రధానంగా ఎమ్మెల్యేల నుంచి ఎంపీలను అడ్డుకోవడం అనేది కాకుండా, మధుయాష్కన్న గారు వెల్కమ్. వారికి గౌరవంగా జరిగిన సమావేశాల్లో కూడా ప్రజా సంఘాల నుంచి ఎంఆర్పిఎస్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క సంఘం మద్దతు కార్యక్రమాల్లో అందరం కూడా మాట్లాడినాం. కానీ ఇక సెన్సిటైజ్ చేయకుండా ఇలాంటి సమావేశాలను మనం ఇంకెంతో కాలం కొనసాగించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఏ స్థాయిల్లో వాళ్లకు ఎమ్మెల్యే ఎంపీల నుంచి మొదలు పెడితే మీరు మంత్రులను అనుకుంటే మంత్రులను, ఏ స్థాయిలో ఆ స్థాయిలో వినతి పత్రాలతో పాటు దీని మీద సీరియస్గా లేకపోతే విపక్ష నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు మధుసూదనాచారి గారు ఇక్కడ, వారు కూడా మన ఉద్యమ నాయకుడైనా సరే బాధ్యత ప్రభుత్వం, అది ప్రతిపక్ష బాధ్యత వారికి ఉన్నది. అట్లనే బీఆర్ఎస్ బీజేపీ నాయకులను కూడా మొదటి దశలో ఏ విధంగా ముందుకు పోవాలనేది మీరు ఒక కార్యాచరణ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఇప్పుడు కనుక దాన్ని సెన్సిటైజ్ చేయకపోతే కూడా భవిష్యత్తులో బీసీలు ఇట్లా ఉద్యమిస్తారు, పాల పొంగులాగా పొంగుతారు, అయిపోగానే మళ్ళీ కిందికి పోతారు అనే పేరు రావద్దు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. బీజేపీ కూడా ఒక వైపున చూస్తున్నది, నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తుందేమనే ఒక పాజిటివ్ దృక్కోణంతో ఉండొచ్చని నేను అనుకుంటున్నా. కాబట్టి అటువైపు నెట్టకుంటే వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవడానికి తాత్సారం చేస్తారు. కాబట్టి ఈ పార్లమెంటు సెషన్స్ మనకు చాలా బలమైన కార్యక్రమం కాబట్టి ఆ విషయంలో
అందరినీ కూడా మళ్ళొక్కసారి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తూనే ఏ సంఘాలకు ఆ సంఘాలుగా వాళ్ళు కూడా కార్యక్రమాలు పెట్టే ప్రయత్నం చేయాలి తర్వాత కూడా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ చివరగా ఒక అంశం, ప్రభుత్వం తరపు నుంచి సమస్యలు ఏమైనా ఉంటే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎవరైనా పెద్దల పార్టీ దృష్టికి తీసుకుపోవడానికి నేను ప్రయత్నం చేస్తా. ప్రభుత్వం తరపున పార్టీ తరపున మీకేమైనా ఇబ్బందులు వస్తున్నాయని అంటే, ఇప్పుడు పోలీస్ అంశం చెప్పిండ్రు, అది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇంటెలిజెన్స్ ద్వారా కూడా పోతుంది, ఇప్పుడు ఎట్లా మీడియా ద్వారా కూడా పోతుంది. మనకేం వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారు లేరు, విపక్షాలు కూడా రాష్ట్రంలో ఉన్న విపక్షాలు పెద్దగా వ్యతిరేకంగా ఏం కనిపించట్లేదు. కానీ మనం చేసే ఉద్యమం ఒకవైపు విజ్ఞప్తితో కూడిన అంశం చేస్తూనే మరొక వైపు ఒత్తిడి పెంచకపోతే ఇది మళ్ళీ నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంటుంది. దాంట్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. నేను గమనిస్తున్న పాయలు పాయలుగా ఉద్యమాన్ని విడగొట్టడానికి కూడా కొన్ని కుట్రలు జరుగుతాయి. ఏ రూపంలో జరుగుతాయనే విషయం పక్కన పెడదాం. కానీ మన మీద మనకే విమర్శలు తెచ్చి అంతర్గత పోరును కూడా క్రియేట్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సంఘాలన్నీ కూడా ఏకతాటి మీద నడిచి ఇది సాధించుకోవడమే లక్ష్యంగా, అప్పటి వరకు కుల సంఘాలని కూడా బీసీ సంఘాలనే పిలుచుకోండిగా, ఆ సంఘం ఈ సంఘం ఆ సంఘం ఈ సంఘం అనేది వదిలిపెడితే బీసీ జేఏసీలో మేము సభ్యులం. అప్పటి వరకు కొంచెం కులాన్ని, ఇప్పుడు తెలంగాణ అంటే అందరం కులాన్ని పక్కన పెట్టినాం, మతాన్ని పక్కన పెట్టినాం, అందరం వచ్చినాం, కొట్లాడినాం కాబట్టి అదొక లెక్కకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు అది గౌడ్ అయినా సరే యాదవ్ అయినా సరే చిన్న కులమైనా పెద్ద కులమే, ఇక చిన్న కులం పెద్ద కులం ఏం లేదు, అందరి ఒకే సమానమైన కులాలు. కాబట్టి కులం అనేది కొన్ని రోజులు పక్కన పెడదాం ఇది సాధించేంత వరకు. మేము కూడా బీసీలమే అని చెప్పుకొని తిరుగుతాం, ఇక అది అంతకంటే ఎక్కువ ఉంది. ఎస్సీలం కూడా మేము బీసీలమే అని చెప్తాం, బీసీ జేఏసీల మెంబర్లమే అని చెప్తాం. వచ్చిన నష్టం ఏం లేదు. కాదు తెలంగాణ కోసం అందరం కూడా మన చెత్త ఏరుకునే మిత్రులు కూడా జేఏసీగా ఏర్పడి వచ్చి మద్దతు చెప్పలేదా? ఎవరు చెప్పిండ్రు వాళ్ళకు? అట్లనే మేము కూడా బయటికి వెళ్ళి చూస్తూ ఉంటూ మాకు కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. క్రియాశీలకంగా ప్రత్యక్షంగా పాల్గొనాలంటే మాకున్న అభ్యంతరాలు ఏం లేవు. పార్టీగా మేము దీన్ని సమర్థిస్తున్న వాళ్ళమే, సంఘాలుగా సమర్థిస్తున్న వాళ్ళమే, వ్యక్తిగతంగా కూడా మేము సమర్థిస్తున్న వాళ్ళమే. ఒకవేళ కనుక మీరే కనుక భవిష్యత్తులో చేయలేకపోతే నేనే బీసీ ఉద్యమాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేనే యాత్ర పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా పిలుస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది నా ప్రోగ్రామ్. యాక్చువల్గా ఇంతకు ముందు అనుకున్నాం మేము, అది శ్రీనివాస్ గౌడ్ గారికి నేను 2 సంవత్సరాల క్రితం చెప్పిన, ఈ దేశంలో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు అనేది అంబేద్కర్ గారి కళ, అది పూల యొక్క అస్మితతో ఏర్పడ్డ కళ. అలాంటి కార్యక్రమం ఒకటి పెండింగ్ లో ఉన్నది. మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు అనే అంశం మనకు వచ్చే ఈ ఎన్నికల వరకు బీసీలో అదే మహిళలకు రిజర్వేషన్లు అయితే, కానీ బీసీలకు రిజర్వేషన్లు అనేది అట్లనే పెండింగ్ లో ఉంటది. కాబట్టి అందరం దీన్ని సాధించుకుందాం. దీని తర్వాత కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీ సంఘాలు కూడా దేశవ్యాప్తంగా వాళ్ళు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇది మొదటి విజయంగా సాధించుకొని రెండో విజయానికి మనం అందరం పోవడానికి మీ వెంట మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ, జై జై బీసీ.